ఈ వీడియోలో 'ది శాండ్ క్యాసిల్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ సబ్‌టైటిల్స్‌తో అయితే చూడాలి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఫ్యామిలీ అయితే ఒక ఐలాండ్‌లో అయితే ఇరుక్కుపోవడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది? అసలు వాళ్ళు అక్కడ ఎందుకు ఇరుక్కుపోయారు? వీటి చుట్టూరా నడిచే స్టోరీయే 'ది శాండ్ క్యాసిల్'. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు గనక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్‌తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్‌ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం ఛానల్‌లో ఆల్రెడీ ప్లేలిస్ట్‌లు క్రియేట్ చేసి ఉంటాయి. నాకు బాగా నచ్చిన మూవీస్, వెబ్ సిరీస్‌ని అందులోకి యాడ్ చేయడం జరిగింది. ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. మీకైతే కంటెంట్ కనిపిస్తుంది. ఇక ఈ శాండ్ క్యాసిల్ మూవీ విషయానికి వచ్చేస్తే నచ్చలేదు భయ్యా నాకైతే. తీసుకున్న కాన్సెప్ట్ బావుంది. వాళ్ళు ఏదైతే మెసేజ్ ఇద్దాం అనుకున్నారో ఆ మెసేజ్ కూడా నచ్చింది. సినిమాటోగ్రఫీ పరంగా గానీ, ఆ సముద్రాన్ని చూపించిన విధానం కానీ, విజువల్స్ పరంగా గానీ, సినిమా అయితే టాప్ నాచ్ ఉంటుంది. అంతే. ఇంతకు మించి ఏది నచ్చలేదు. నెగెటివ్స్ వచ్చేసి కాన్సెప్ట్‌నైతే ఎగ్జిక్యూషన్ రాడ్ ఎగ్జిక్యూషన్ భయ్యా. చాలా వరస్ట్ అయితే ఉంటుంది. స్క్రీన్ ప్లే అంతా కూడా క్లమ్జీగా ఉంటుందనమాట. క్యారెక్టర్స్ చేసే పనులు, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ అండ్ ఆ కెమెరా యాంగిల్స్ ఇలాంటివైతే చాలా చిరాకు తెప్పిస్తాయి మీకు. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్‌కి, వాళ్ళు ఇచ్చిన మెసేజ్‌కి ఏంట్రా సడెన్‌గా ఎంత ట్విస్ట్ అన్న ఫీల్ అయితే వస్తది. అంటే అప్పటిదాకా సినిమాలో ఏదేదో జరుగుతూ ఉంటుంది. లాస్ట్‌కి ఇది మెసేజ్ అని చెప్పేసి చూపిస్తారు. అరే! ఏమన్నా సంబంధం ఉందా నువ్వు చెప్పిన దానికి, నువ్వు చూపించిన దానికి అన్న ఫీల్ అయితే వస్తది భయ్యా. చాలా చిరాకొస్తది. అండ్ మూవీ డ్యూరేషన్ 1 అవర్ 38 మినిట్స్ ఉంటుంది. అందులో లాస్ట్ 10 మినిట్స్‌లో ఇచ్చే మెసేజ్‌కి 1 అవర్ 20 మినిట్స్ నరకం చూపిస్తారు భయ్యా. లైక్ ఇలాంటివి ఏమవుద్దంటే ఏ బుక్కుల్లోని చదవడానికో, నావెల్స్‌ని చదవడానికో పనికొస్తాయి తప్ప మూవీస్‌గా చూడడానికి చాలా కష్టం. నేను టైటిల్ చూసి అండ్ ఒక మిస్టరీ థ్రిల్లర్ అన్న జోనర్ చూసి చూడడం జరిగింది. మిస్టరీ కాదు కదా! థ్రిల్లర్ కాదు కదా! ఏమీ లేదు. మూవీ మొత్తం కూడా డ్రామాయే ఉంటుంది. ఇది ఒక మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ భయ్యా. మెసేజ్ సరిగ్గా ఉంది కానీ తీసుకున్న ఎగ్జిక్యూషనే బాలేదు. ఆ స్క్రీన్ ప్లే అస్సలు బాలేదు. చిరాకైతే వస్తది మూవీ చూస్తున్నంత సేపు కూడా. అయినా సరే చూద్దాము అనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. చాలా బొక్కలైతే ఉంటాయి మూవీలో. మరీ చెప్తున్నా. ఇలాంటి మూవీస్ కూడా నచ్చే ఆడియన్స్ ఉంటారు భయ్యా. చెప్పలేం. కొంతమంది ఉంటారు. ఏ మూవీ అన్నా సరే, ఎంత రాడ్ మూవీ అన్నా సరే కొంతమందికి అది నచ్చుద్ది. నాకన్నా సరే అందరికీ రాడ్ మూవీ అనిపించేది నాకు కూడా నచ్చొచ్చు ఒక్కోసారి. ఎందుకంటే ఒపీనియన్స్ అలా ఉంటాయి. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. ఒక్క రివ్యూ మీద డిపెండ్ అయ్యి అందరూ మీ ఒపీనియన్‌ని మార్చుకోకండి. ఎవరి ఒపీనియన్ ఆళ్ళదే. జస్ట్ నేను కూడా నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను అంతే. అంతకు మించి అయితే ఏం కాదు. ఓకే. మీరు అర్థం చేసుకోండి. రివ్యూస్ అన్నది అదే. ఒపీనియన్ షేరింగ్ మాత్రమే. ఇలాంటి మూవీస్ కూడా కొంతమందికి నచ్చొచ్చు చెప్పలేము. నాకైతే నచ్చలేదు. మీరు చూద్దామనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఓకే. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. డైలీ 2, 3 వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి కంటెంట్ పక్కా వస్తుంది. లవ్ యూ ఆల్. బై.